చక్కగా తీసుకోపోకుండా ఎత్తు వాడేస్తుండు దాన్ని. డబ్బా చూసుకోవచ్చు, ఎక్కడ చూసిన మొత్తం ఫుల్ ఉంది. 24 గంటలు అంటే ఆల్మోస్ట్ 2 days జర్నీ చేయాలి మనం దీంట్లో. మొత్తానికైతే ఏదో ఒక భోగిలు ఎక్కినాం, చూడాలి ఇక. ఇక్కడనే వాడుకున్నా ఆల్మోస్ట్ ఒక 2-3 hours వాడుకున్నా. అండ్ భయ వచ్చేసి తన వాళ్ళ ఫ్యామిలీకి ఫోన్ చేసి ఇచ్చిండు, మంచిగా అనిపించింది. ఎట్లా అంటే ఫ్యామిలీ. सो थैंक यू मेरे को ऐसे लगा कि मैं घर को मेरा घर से बात कर हो गया मेरा. బొప్పా దిత్తేది. రైల్వే స్టేషన్ లో ఆగింది ఒక దగ్గర ఫుడ్ తీసుకోనికి. ఆయన బయట ఎక్కడ తీసుకోకు, మా స్టాఫ్ దగ్గర నేను ఫుడ్ మొత్తం అరేంజ్ చేస్తాడు అని చెప్పేసి నన్ను తీసుకొని పోతుండ. చూడ్రి ఇక ఇప్పుడు మనం వెళ్ళి ఫుడ్ తీసుకొని వచ్చి కూర్చొని తిన్నాము. చాలా మంచిగా అనిపించింది. దాదా అండ్ దాదా అందరం కలిసి ఎట్లా అయిపోయిందంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అయిపోయి టైం స్పెండ్ చేసుకుంటాం. థ్యాంక్ యూ దాదా, థ్యాంక్ యూ దాదా. జనరల్ డబ్బాలలో వచ్చేసి బ్లాంకెట్స్ అన్ని వేసి నాకు ఒక సపరేట్ సీటుని ఇచ్చేసి నువ్వు ఇక్కడ వనుకో, ఇక ఇక్కడ సీసీ కెమెరా ఉంది, నీకు ఏమి ఇబ్బంది లేదు, ఏమున్నా మేము చూసుకుంటా పోతే ఏం చెప్తారు. చాలా అంటే చాలా మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ఇలాంటి ప్లేస్లలో వచ్చి ఒక స్ట్రేంజర్ గా కలిసి ఇట్లా మారిపోవడము, వాళ్ళంతా దంతం చేయడం, తీసుకుపోయి వాళ్ళ ఫుడ్ తినిపించడము, నువ్వు ఎక్కడ ₹1 ఖర్చు పెట్టొద్దని చాయ్లు, టీలు, కాఫీలు, నాకైతే ఏం చెప్పాలో అర్థమైతే లేదు. అది ముచ్చట పడుకుంటా, ఫోన్లో ఛార్జింగ్ కూడా లేదు. మళ్ళీ రేపు అంతా ఆల్ డే జర్నీ చేయాలి కాబట్టి హాలత్లో ఉన్నా ఇట్లానే ఉంటుంది. ఇక ఏం చేయలేము. కళ్దాం రేపు పొద్దుగాల. భువనేశ్వర్ వచ్చింది ట్రైన్. ఇప్పుడు ట్రైన్ చాలా డీలే ఉంది, 10 hours లేట్ అయింది. అంటే వాన ఎట్లా పడుతుందో అంటే ఫుల్ వాన పడుతుంది, ఏం అర్థమవుతలేదు నాకైతే. ఇప్పుడు ఒక్క దగ్గర వచ్చేసి బిక్కవల్లు అనే దగ్గర ఆగింది. పొద్దుడ సంధి వ్లాగ్ చేయలేదు, ఎందుకురా అంటే మొత్తం ఛార్జింగ్ లేకుండా ఫోన్లలో, అందుకోసమని వ్లాగ్ తీయలేదు. ఎప్పుడు తీస్తున్నా చూడరు, ఇది సాయంత్రం అయిన టైము. సో అది ముచ్చాడు. ఇంకేం చేస్తాం, స్నానం లేదు 2-3 రోజులకి వెళ్ళి మొత్తం బట్టలు గబ్బు అయిపోయినాయి. ఇంకా ఫోన్ జర ఛార్జింగ్ పెట్టుకున్నా, ఇప్పుడే ఒక 40% అయింది. దీన్నే జాగ్రత్తగా కాపాడుకోవాలి, ఎందుకంటే నాకు పబ్లిక్ డబ్బా కదా, ఏడబడితే ఆడ పోతలేను నేను. అట్లా అని చెప్పేసి ఛార్జింగ్ పాయింట్ దొరుకుతలేవు. ఇంకొకటి ట్రైన్లలో నా ఫోన్ ఛార్జింగ్ ఎక్కలేదు, టింగ్ ప్లగ్ ఇన్ ప్లగ్ అవుట్ అవుతుంది. ఏంటో నాకు అర్థమవుతలేదు. అది ముచ్చాడ. ఏమంటావు దాదా? ఈ ఊరి పేరు ఏం పేరు? బిక్కవాళ్ళు ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్. ఈ పేరు చంద్రరా. అలా టాలెంట్ ఎక్కడ పోయినా మెచ్చుకొని తీరాల్సిందే. చూడ్రి లుంగి ఆరబెట్టారు. నీ అమ్మ తక్కువ ఒక్కల మీద ఒక్కలు పడి ఉన్నారు. గరుడా వచ్చేసి ఇందులోనే ఉన్నాడు. గరుడా వినిపిస్తుందనా వాయిస్? అది ఇల్లుగా ఇట్లా రాకెట్ లాగా వెళ్తుంది. ఇప్పుడు ఇది స్టాప్ ది టైం ఇక్కడనే కూర్చొని స్పెండ్ చేసిన. ఇది ఒక బెడ్షీట్ లాగా వాడేస్తున్నాం అనమాట. అంటే ఒక మన సోఫా లాగా వాడుతున్నాము. ఈడ కూర్చొని మంచిగా ఇట్లా వ్యూ ఉంటుంది, విండో మంచిగా వ్యూ ఉంటుంది. కాకపోతే ఒకటే డిసప్పాయింట్ ఏంటంటే ఇది ఈ ఏరియా నీట్గానే ఉంటుంది, కానీ అయినా జరా ఉంటుంది ఎట్లా అన్నా జరా స్మెల్ వస్తుంటుంది అప్పుడప్పుడు. అప్పుడు ఏం చేస్తా అంటే లేచి వెళ్ళిపోతా. భయ్యా बैठिए ना, आपके बारे में बात कर रहा था मैं. बैठिए भैया, आपने बहुत अच्छे से ये कर दिया हमको. आपने इतना अच्छे से हमको ये करा, बहुत धन्यवाद. रात में इतना केयर किया आपने. वहाँ पे लाइट नहीं है तो कवर लगा दिया. ये मेरा कर्तव्य है. आपको मैं देश के लिए, आप देशद्रोही के लिए आप लड़ रहे हैं, देशद्रोही के लिए आप दूर पे आ रहे हैं घूमने के लिए. मैं आपको देख के मेरा कष्ट लगा है, मैं आपके लिए सेवा कर रहा है. यही तो मेरा फल है, ये आपके लिए हम कर रहे हैं. वही आशीर्वाद मिल जाएगा तो अच्छा है. धन्यवाद. जरूर ऊपर वाला आपका सब ये करेगा. हम जानते हैं कि आप आगे बढ़िए. धन्यवाद. जरूर बढ़ेंगे भैया.
क्योंकि आप ना इतना दिल से अच्छा आदमी है, पता नहीं मुझे ना इतना अच्छा लोग मिला है जर्नी में, मैं बोल नहीं सकता। पर उसमें आप भी एक मेरा एक एक फैमिली मेंबर बन गए, जिसे घर से मार के बात करवाया, बहुत अच्छा लगा मेरा। ధన్యవాదాలు గైస్. నిజంగా చెప్తున్నా కదా, అన్న పక్కన ఉన్నాడని కాదు కానీ ఎంత గుడ్ పర్సన్ అంటే అంత గుడ్ పర్సన్. టీ వస్తే టీ, స్నాక్స్ వస్తే స్నాక్స్, ఏది పడుతుంది నువ్వు ఏది తింటానంటే తిను. మళ్ళీ టీసీతో మాట్లాడి నాకు ఒకటి అక్కడ సీట్ కూడా అరేంజ్ చేయించండి, అది కూడా చూపిస్తా. చాలా అంటే నన్ను ఒక సొంత బ్రదర్ లాగా చూసుకున్నాడు, చాలా మంచిగా అనిపించింది. దానికి విజయవాడ వచ్చేసినాం. అది అమ్మవారి గుడి కనిపిస్తుంది చూడండి, కనకదుర్గ అమ్మవారి గుడి కనిపిస్తుంది. అలాగే మాట్లాడుతున్నాం ఎందుకంటే ఇక్కడ అందరు ఏదో కొత్తగా ముఖం చూస్తారు. ఇది ఈ ఇయర్ ఫోన్ విజయవాడ. ఇప్పుడు ఆ ఫుడ్ తనకి ఎందుకు ఇచ్చినానంటే హౌస్ కీపింగ్ నాకు ఇచ్చినుండే, కాకపోతే మనోడు కడుపు నిండా తిన్నాడు, ఏదో బిస్కెట్ అలాంటివి తినేసి సర్ది పెట్టేసుకుంటుండు. అందుకే ఎందుకు వచ్చిన పంచాయతీ జర చూసినా మంచిగా అనిపించలే, సరే నువ్వు తినేసి అని చెప్పేసి ఆయనకి ఇచ్చిన. అది ఇప్పుడు నేను ఏదైనా ఒకటి తీసుకొని తినాలి, ఏం తినాలి, ఈడేం దొరుకుతాయి, అరటి పండ్లు అలాంటిది ఏదైనా ఒకటి తినేస్తా సెట్, లేకపోతే ఏదైనా ఫుడ్ దొరికితే ఫుడ్ తినేస్తా. ఏదో పప్పు ఇంకేదో ఫ్రై వేసి ఇచ్చారు. దీనికి నంచుకోవడానికి ఒకటి పచ్చడి ఇచ్చిండు. సో ఈ పచ్చడి వేసుకొని పర్లేదు, బాగానే ఉంది. తిందాం మాట్లాడదాం. మొత్తానికైతే ట్రైన్ వచ్చింది. 4:30 అయింది టైము. ఎగ్జాక్ట్లీ 4:30 అంటే 4:30కి దించేసారు. అయితే లగేజ్ చేస్తున్నారు, ఇక్కడే ఉంటాడు మన గరుడ. ఎందుకంటే నేను సైకిల్ ఎక్కించినప్పుడు ఇంత పెద్ద లేకుండే, సో ముందల దాంట్లో ఉంటాయి, ఇంకొకటి ముందల ఉంటుంది కదా లగేజ్ వేసాడుది, దాంట్లో ఉంటాయి. సో అక్కడికి పోదాం. ఇలా అంతా అయిపోయినాక మళ్ళీ ఇవన్నీ సర్దేసుకుంటున్నారు. ఒకవేళ ఇందులో ఒక్క బెడ్షీట్ మిస్ అయినా మళ్ళీ వీళ్ళకి అమౌంట్ కట్ అయిపోతుంది అంట. అది చెప్పిండు మనకి ఎవరైతే అన్న ఉన్నాడో, తనని వెతుకుతున్నా పర్సన్ ఎక్కడున్నాడని, ఎందుకంటే తనకి ఇది చెప్పి పోవాలి. సో అట్లా నేను వెతుకుతున్నా, కనిపిస్తలేడు ఆయన. వీళ్ళైతే ఏం చేస్తున్నారంటే మొత్తం ఎక్కడిదక్కడ క్లీన్ చేస్తున్నారు. ఇక కనిపిస్తున్నారు లోపల. ట్రైన్ అంతా బ్లాంకెట్స్ అవన్నీ తీసేస్తున్నారు. వీళ్ళు ఇక్కడ ఇవన్నీ కట్టేసుకుంటున్నారు. ఇప్పుడే గరుడని తీసిరు బయటికి, చూపిస్తారు ఒక్క నిమిషం. మన దగ్గరికి వెళ్దాం ఫస్ట్. సెట్ స్టాండ్ కూడా పెట్టలేరు చూడు, అంతా అట్లా ఆపేస్తారు వాళ్ళు. అన్న అది చక్క పెట్టలే. మన కాచిగూడ రైల్వే స్టేషన్ అండ్ ఇక్కడ హెల్ప్ డెస్క్ అన్నీ ప్రాపర్గా ఉన్నాయి ఇక్కడ. అంటే ఎన్ని రోజులు, 2-3 రోజులకి వెళ్ళి చిన్న రైల్వే స్టేషన్ చూసినా కదా, ఇట్లా పెద్దగా చూస్తుంటే మంచిగా అనిపించింది. అండ్ ఇది ఒక ఎయిర్పోర్ట్ లెక్కలా కట్టేసారు మొత్తం. బయటకు వెళ్ళి కూడా ఒక్కసారి చూపిస్తా చూడ్రి. ఇది బయటకు వస్తే ఆటోలు అవన్నీ ఉన్నాయి. అండ్ మన వాళ్ళన్నీ చూస్తూనే అండ్ చుట్టుపక్కల తెలుగు మాట్లాడాడు తింటుంటే ఎట్లుందంటే లోపల ఏదో పాప్కార్న్ బ్లాస్ట్ అవుతున్నట్టు అవుతుంది పానం. ఎందుకంటే ఆల్మోస్ట్ 3 months అయిపోయి 4th monthలో రన్నింగ్లో ఉన్నాను నేను బయట తిరగడం మొదలుపెట్టి. ఇది చూడ్రి, ఇక బయట నుంచి ఇట్లుంది వ్యూస్. మనం లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి అన్నా. ఇది మన పార్సల్ కౌంటర్ ఎక్కడ ఉంది? చక్క పోవాలా? ఏ వెహికల్స్ వచ్చినా, సైకిల్ గిక్కలు వచ్చినా ఆడికే పోతాయి కదా వాళ్ళంట. ఇది ఎక్కడో దూరం పెట్టారు పార్సల్ కౌంటర్. అది ముచ్చాడుగా ఆడికి వెళ్ళాక
అది తీసుకుందాం. మన గరుడని ఇప్పుడు తీసుకుపోతున్నారు. ఇప్పుడు వెళ్ళి మళ్ళీ మనం అక్కడ పికప్ చేసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకుపోతాను ఇయర్ వాళ్ళు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ప్రాసెస్ అయిపోయిన తర్వాతనే ఇస్తారు కాబట్టి ఇక అప్పటిదాకా వెయిట్ చేద్దాం. ఇక్కడైతే వచ్చేసిండి. ఇవి సీటు కానీ కట్టినుండే తీసేసిన. ఇప్పుడు ఇది ఏం చేయాలి? ప్యానెల్ బ్యాగ్ అన్నీ ఇప్పియాలా లేకపోతే డైరెక్ట్ ఆ బ్యాగ్ ఇట్లా పెట్టి కట్టాలా అని ఆలోచిస్తున్నా. ఏం చేయాలో నాకు అర్థమవుతలేదు. ఇచ్చట మొత్తానికి అయితే సైకిల్ రెడీ అయిపోయింది. చూసుకోవచ్చు. ఎందుకంటే ఈ బ్యాగ్తో డైరెక్ట్ పెడుతుంటే ఇక్కడ కూర్చొనికి వస్తలేదు. సీటు మొత్తం ఇట్లా ఇట్లా మీదకి వచ్చేసింది అది. కాబట్టి ఇట్లా అడ్జస్ట్ చేసేసిన దీన్ని. ఇక చేయకుండా వెళ్ళిపోదాం. వెళ్ళిపోయి మళ్ళీ మనం ఇంకా ఎక్కువ రెస్ట్ గిస్ట్ ఏం లేదు. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ ఏందనేది దాని గురించి ప్రిపేర్ అవ్వాలి. మన రోడ్ల మీద వస్తుంటే మాత్రం జబర్దస్త్ అనిపిస్తుంది. ఇక ముందర లగేజ్ పెట్టలేదు, అంత వెనకల్లే పెట్టిన. కాకపోతే ట్రాఫిక్ లేదు, రోడ్ క్లియర్గా ఉంది కదా, అట్లా అని చెప్పేసి ఫోన్ పట్టుకున్నా. కానీ అప్పటికి ఇటు ఇటు ఊగుతుంది ఇది. సో అక్కడ కొండ ప్రాంతాల్లో సైకిల్ తొక్కుతూ ఎందుకు వీడియో తీయలేవంటే తీయలేను నేను ఆ టైంలో. హిల్ ఏరియా. ఓ అండ్ ఇంకొకటి ఏంటంటే ముందర కూడా లగేజ్ పెట్టిన అప్ ఏరియా. సో అస్సలు కొంచెం ఒక హ్యాండ్తోని నేను ఒక సైకిల్ దొక్కుతూ ఒక హ్యాండ్తోని ఇది చేసే నేను అంత ప్రో సైకిలర్ని అయితే కాదు. సో ఇప్పటికే నాకు లెఫ్ట్ హ్యాండ్ నొస్తుంది. అగా చెప్తున్నా కదా, అయితే లేదు. కానీ ఏదో ఒక చిన్న క్లిప్ చూపిద్దామనే ఉద్దేశంతోనే ఇది చేశా. అయితే గరడ ఇల్లు చేరుకున్నాడు. అది ముచ్చట. సో లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి జర స్నానం చేసుకొని తినేసి కొన్ని పనులు ఉన్నాయి. ఇంకా డీలే చేసేది ఏం లేదు. మనం ట్రావెల్ అప్డేట్ మీద వచ్చినాం కాబట్టి దానికి తగ్గనే మనం పని చేయాలి. కాబట్టి ఒక్కసారి ఇదంతా కంప్లీట్ చేసుకున్నాక గరుడ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్. యాక్చువల్లీ నాకు వచ్చి చాలా మంచిగా అయిపోయింది ట్రైన్కి వచ్చి. ఎందుకంటే ఇది ఏదైతే రిమ్ ఉందో మళ్ళీ ఇట్లా అవుతుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఆ వాటర్ ఫ్లోడ్ చాలా అంటే చాలా ఇదిగా ఉన్నాయి. అండ్ ఎక్కడిదక్కడ రోడ్ కట్ అయిపోయి చాలా ఇది అయిపోయినుండే. సో మంచిగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రాపర్ టైంలో వచ్చిన ఆ మిజోరాం. ఇంకోటి బ్రేక్ ఫెయిల్ అయిపోయింది. సో బ్రేక్ పడుతుంటే ఇట్లా సిటీలో కూడా బండి ఆగుతలేదు, ఇట్లా దూసుకొని వచ్చేస్తుంది. సో ఆ ఇల్ ఏరియాలో వస్తే మాత్రం డెఫినెట్లీ పెద్ద ఇబ్బంది అయిపోయేది నాకు. ఎనీవే ఇది క్లోజ్ చేసేస్తా. ఇక్కడికే బ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది కామెంట్లలో చెప్పురి. ఇప్పుడు నెక్స్ట్ ఏంది కార్ అప్డేట్ ఏం చేస్తున్నా ఎట్లా అనేది మళ్ళీ తర్వాత మీకు చెప్తా. నాకు తెలిసి రేపటి నుంచే మళ్ళీ దాని పనులలో ఉంటా. ఫస్ట్ అయితే స్నానం చేసుకొచ్చిన తర్వాత అది ముచ్చట ఉంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్.